హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేసానండి. లేచి ఇదిగోండి డోర్ తీసుకొని బయటకు వస్తున్నాను ఇప్పుడే. అంటే 5 o'clock ఒకసారి లేచి వాటర్ ఊడ్చేసి మళ్ళీ పడుకున్నాను. వాటర్ వస్తున్నట్టున్నాయి. ఇదొక గోల నాకు. మా మేక అరుస్తుందండి. మేక మెహ అంటుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరు లేసారా? పొద్దున్న ఏం పని చేయాలనిపించదండి అసలు. ఒళ్ళు బరువు, ఒళ్ళు బద్ధకం. లక్కీ లేసాడు. లక్కీ లేసి నేను ఇల్లు ఉడుస్తానని చెప్పేసి కొంచెం ఊడ్చాడు. కొంచెం ఊడ్చి అక్కడ పడేసి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళేసి వస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు. మిగతాది నేను కంప్లీట్ చేయాలండి. ఇప్పుడు తను ఉడిచినంత వరకు ఉడిచాడు. మిగిలింది కంప్లీట్ చేసి వాటర్ పట్టాలి, టీ చేయాలి, వంట చేయాలి. బాబోయ్, బోల్డ్ అన్ని పనులన్నీ అన్నీ ఆడవాళ్ళకే కదండి. ఎక్కడ చెత్త అక్కడ పెట్టాడండి. ఊడ్చేసానని చెప్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇల్లు ఊడ్చి వాటర్ పడతాను. ఇది కలర్ వేయడం వల్ల మొత్తం రెడ్గా అయిపోయింది చూడండి. ఇల్లంతా హే కలర్ వచ్చేసింది. ఇప్పుడు బాగుంది కదండి. అప్పుడైతే మచ్చలు నల్లగా ఉండేది. ఇప్పుడు కొంచెం బాగుంది. ఇల్లు ఊడ్చేస్తానండి. అయిపోయిందండి. ఇల్లు ఊడ్చేసాను, వాకిలు ఊడ్చేసాను. వాకిలి 6ంటికి పొద్దున ఊడ్చాను అన్నాను కదా. లక్కీ ఏమో వాటర్ పట్టాడండి. నేను పట్టలేదు ఈరోజు వాటర్. లక్కీ పట్టాడు. జుట్టు అంతా పైకి ఉంది కదా, ఏం జుట్టు లేనట్టుగా అనిపిస్తున్నాను కదా. ఇంకా ఇప్పుడు చాయ్ కూడా చేశానండి. ఇదిగోండి చాయ్ కూడా రెడీ. అబ్బా, పైన పడింది. ఓంపాను పైన పడింది. చాయ్ కూడా రెడీ అండి. చాయ్ తాగుతున్నాము. తాగారా? మీరు తాగారా చాయ్? నేను తాగుతున్నాను. మూలకు దాక్కున్నా ఏడ్చుకుంటావు, కూర్చోవు, కనిపిస్తావు. చెప్పు, హాయ్ చెప్పు. ఆయనది ఎప్పుడు అదే చదువు ఉంటుంది. అదే ఎవరో మంత్రాలు చదివినట్టుగా ఎప్పుడు అనుకుంటుంటాడు. వేస్ట్ కాడు, వేస్ట్ కాడు. అట్లా ఏడవకరా, పరుగు పోతుంది. మళ్ళీ అందరు చూస్తారు. మంచి కూర్చో. అదేం కూర్చోడం, బాత్రూమ్ కూర్చున్నట్టు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. Sujata 7685. ఏమైనా చిన్న పిల్లలు చెప్పడానికి రాదా సరిగా? వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. Sujata 7685. అర్థమైందా? అదండి వరుస. మేము చాయ్ తాగుతున్నామండి. కనిపించట్లేదు కదా. ట్రైపాడ్ ఉందండి కొత్తది, కానీ ఫిట్టింగ్ చేసుకోవడానికి రావట్లేదు నాకు. చేసే వాళ్ళు ఎవరు లేరు. నాకేమో చేసుకోవడానికి రావడం లేదు. ఎలా చేయాలో కూడా అర్థం కావట్లేదు.
కనిపించట్లేదు. ఇట్లా ఆరా నువ్వు కనిపించట్లేదు. మాకిద్దరికి వీడియోలో ఇద్దరం కనిపించాలని ఆశ, కానీ ఒకరం కనిపిస్తే ఒకరం కనిపించాం. ఇదో గొడవ మాకి. పాలు పెట్టానండి, మళ్ళీ అవి ఎక్కడ పొంగుతాయని చెప్పేసి ఆ టెన్షన్ నాకు. అవి పొంగే అనుకోండి గబగబా ఫాస్ట్గా నేను వెళ్ళి తీయలేను కదా, అందు గురించి. గుడ్ డే బిస్కెట్, బిస్కెట్ తినేసి మధ్యాహ్నం 1 వరకు అంతేనండి. ఇంకా మళ్ళీ అన్నం తినేది ఉండదు. అమ్మే వన్ తీసుకు, మా కడుపు నొస్తుంది. ఇస్తా చెంప మీద ఉంటా. వచ్చింది ఎందుకంటే స్కూల్ లేదా దసరా వరకు ఒక్క రోజు కూడా హాలిడే ఉండదు. లక్కీ రోజు ఉంటుంది. నన్ను దమ్మా ఖరాబ్ చేయదు నాకు. మొత్తం హాలిడే ఉంటుంది దసరాకు. తాగాలి, గొంతు సాగు అవుతుంది. వద్దు మమ్మీ నాకు చెప్పింది నువ్వు అన్నం చేసు. ఎప్పుడు ఆమ్లెట్ చేస్తావా అమ్మ? ఆమ్లెట్ ఎంతసేపు రా? 5 నిమిషాలు. 3 కావాలి 2 స్కూల్కు, తెలుసు కదా. అన్నం కూడా సరిపోదు మళ్ళీ ఆమ్లెట్. 2 స్కూల్కు 1 ఇంటికాడ. మధ్యాహ్నం కల్లా కొద్దిగా నేను ఉత్తరం చేస్తావా? ఏం చేయాలి? చపాతీ. నాకు పని లేదు, నాకు పాట లేదు. నువ్వు చపాతీ జాకెట్ కుట్టాలి, నేను తినాలి. మనకి తినడం తప్ప ఏం తెలుసు? నాకు వర్షం పోవడం తప్ప ఏం తెలియదు. ఈ గ్లాస్ పొడుగుంటుందండి. ఇంత పొడుగు గ్లాస్లో చాయ్ తాగుతుంది అనుకోవద్దు, లోపల చిన్నగానే ఉంది. ఓకేనా? ఇంత పెద్ద గ్లాసులో తాగుతుంది, ఇంత తాగేస్తుంది అనుకోవద్దు. లక్కీ ఫూ ఫూ ఫూ. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. ఉండండి లక్కీ ఉండని. పాలు పొంగుతున్నాయండి. గబుక్కు నేను లేవలేను పైకి. కింద కూర్చుంటే లేవాలంటే నాకు కష్టం. లక్కీ వద్దు, ఎక్కకు దాని పైకి. ఏం కాదు. ఏయ్ అడు తల్లేనికి ఏం కథలు పడుతున్నావా? చేసేటప్పుడు చెప్పాలి నేను తాగనని. చేయడం చల్లడం డైలీ ఇదో పని అయిపోయింది. పాలు మరి రేపటి నుంచి. ఆ కవర్లు బయట పడేసి, మొత్తం దడవతలు పడేసి. దౌడు యువతలు పడేసిన పాలకవ. వద్దు, పాలకవలు పడేసిన. వద్దు, తీసుకుపోయి బయట పడేయి. ఓకేనండి. ఎగ్ కర్రీ చేయాలి, ఒక 5 మినిట్స్లో అయిపోద్ది. అన్నం వండేసాను. ఎగ్ కర్రీ కాదు, ఆమ్లెట్. అన్నం వండేసాను, ఎగ్ కర్రీ చేసేస్తే ఎగ్ కర్రీ కాదు ఫ్రెండ్స్, ఆమ్లెట్.
ఆమ్లెట్. తాగురు అక్కడ మింగురదన్నీ అయిపోతుంది. మింగురా నీకు రేపటి నుంచి చేసి అడుగు. ఉట్టి బిస్కెట్ ప్యాకెట్ నీళ్ళు తెచ్చుకొని ముంచుకొని నేను పాలు తాగు, ఛాయ్ తాగు, ఏం తాగు. నిజంగా రేపటి నుంచి ఛాయ్ తాగుకున్నావు అసలు? తాగా. ఆ బిస్కెట్ ప్యాకెట్ కూడా తింటే లేకపోతే లేదు. వద్దు. ఆ బిస్కెట్ పైసలు కూడా నేను చూసుకున్నా. ఇయ్య నేను అట్లా ఇయ్యా. తింటే బిస్కెట్ తినా లేకపోతే లేదు. పైసలు ఇయ్య నీకేనా పెట్టింది? తింటే కడుపులో పోతాయి. బిస్కెట్ల పైసలు ఇస్తే ఎందుకు? ఏమన్నా కొనుక్కున్నా. ఇయ్య నేను అట్లా కొనుక్కోనికి. ఆ పైసలు మిగిలి పట్టుకుంటే ఇస్తుంది అనుకున్నావు. ఇయ్య నేను అనకుడు పడ్డది. ఏమైంది? వస్తున్నదా? వస్తే నడు. ఈ కవర్లు తీసుకొని నడు. ఆ పాల కవర్ కూడా బయట పడి. ఇది చల్లరా. కొంచెం కూడా అసలు ఏం మనిషికి బుద్ధిలే సిగ్గులేదు. ఏ మనిషి ఏంటానండి, అసలు విచిత్రమైన మనిషి ఉన్నాడు. ఏది సరిగ్గా చేయడు. రెడీ అండి. టమాటాలు ఇదిగోండి 3 టమాటాలు, ఉల్లిపాయ, ఇంకా ఏంటి ఎగ్స్. నేను ఎప్పుడు వంట చూపించాను, కాకపోతే ఈ మధ్య కొంచెం కొంచెం ఏం వీడియో తీయాలి అని చెప్పేసి లక్కీ ఒక స్టిక్కర్ తీసుకురా. లక్కీ బొట్టు ఇది మరి ముఖం గలీజ్ కనిపిస్తుంది. అది ఏంటి డ్రెస్సింగ్ టేబుల్ది ఓపెన్ చెయ్యు. డోర్ ఓపెన్ చేస్తే కింద పడ్డాయి చూడు, బొట్లు అయిపోయినాయి లేవు. ఫోర్ ఎగ్స్ ఇదిగోండి. 4 eggs, 3 టమాటాస్, 1 ఉల్లిపాయ. ఇవన్నీ కలిపి నేను కర్రీ చేస్తానండి ఇప్పుడు. ఎగ్ కర్రీ. ఇటు ఇంత పెద్ద స్టిక్కర్ పెట్టుకోవాలారా చూడండి. ఎంత పెద్ద స్టిక్కర్ తెచ్చాడు బొట్టు తెమ్మంటే. నాకు ఎందుకండి ఇంత పెద్ద స్టిక్కర్స్? తీరా ఒకటి తీరా నాయన తీరా. టైం అవుతుందట. నువ్వు ఇది తెమ్మంటే తీయట్లేదు. ఇది అంత చండాలంగా ఉందండి. మనకి సూట్ అవ్వదండి. ఈ మనకు సూట్ అయ్యే పనులు మనం చేసుకోవాలి కదా. ఈ పిల్లకనైనా సరే వదిలేస్తే మనకి బెస్ట్. నైట్ శారీ ఉందండి, కానీ మార్నింగ్ లేవగానే శారీతో నేను ఎక్కువసేపు ఉండలేను. నా వల్ల కాని పని. ఈ పిల్లకైనా సరే అండి, మనకి ఈ పిల్లకే బెస్ట్. ఇక ఉండండి, పెట్టుకోవద్దు, తీసేయి. మనకి ఇదే స్టైల్ అండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే కర్రీ చేస్తాను. బట్ ఈ ఫోన్ అయితే మీకు వీడియో నేను ఎలా చేస్తానో అది చూపించడానికి కుదరదండి. రెడీ అయ్యాక ఉడుకుతున్నప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు గుడ్లని పగలగొట్టి దాంట్లో వేసి ఒక 5 minutes కలపకుండా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసామనుకోండి. చూడండి, చూపిస్తాను మీకు. టమాటా కర్రీ అండి అది. టమాటా కర్రీ చేశాను. అలా ఉడుకుతున్నప్పుడు పగలగొట్టేసి వేసి ఉంచితే గుడ్డ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. అలాగే ఉడుకుతుంది. చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎలా ఉన్న గుడ్డ అలాగే ఇది ఇలాగే సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయాలండి. ఒక 5 minutes దాన్ని అలాగే ఉడకనివ్వాలి. లేదంటే గుడ్డు చితికిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోయి నీసు వాసన వస్తుంది కదండి, చితికిపోతుంది. అందు గురించి దాన్ని అలాగే కొంచెం ఒక 5 minutes మ్యూట్లో పెట్టేసి ఉంచేసిన తర్వాత చూడండి మీరే గుడ్డ ఎలా ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. 5 minutes అయ్యింది. గుడ్డు పరిస్థితి ఏంటో, కర్రీ పరిస్థితి ఏంటో చూద్దాం ఎలా ఉందో. ఇలా మారిందండి. ఇదిగోండి ఇలా మారింది.
అది ఆమ్లెట్ అవుతో కర్రీ అవుతో తెలీదు. కంటపడుతుంది. ఇదిగోండి ఒక్కొక్క గుడ్డు ఇలా తిప్పేస్తుంటే ఇదిగోండి ఒక్కొక్క గుడ్డు ఇలా తీసుకొని ఇలా తిప్పేయాలి. ఉడకబెట్టే బాధ తప్పిద్దండి, ఈజీ వేని చెప్పేది. ఉడకబెట్టడం పెట్టడం అంత రిస్క్ ఎందుకండి. ఇలా అయితే 5 మినిట్స్లో 10 మినిట్స్లో కర్రీ రెడీ. అది ఉడకబెట్టడం చేయడం అంత రిస్క్ కదండి. అందు గురించి ఇలా చేస్తానండి. నేను చేసే పద్ధతి అండి ఇది. ఎగ్ కర్రీ ఎప్పుడైనా చేస్తే ఇలా చేస్తాను. అలా కూడా చేసుకోవచ్చు. ఇలా ఇదిగోండి ఏ గుడ్డుకు ఆ గుడ్డు సపరేట్. నేను 4 వేసాను కదండి. ఇదిగోండి 4 గుడ్లు. ఇదిగోండి 4 గుడ్లు వచ్చాయి కదా. ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. మేము ఇద్దరమే కదా అని చెప్పేసి నేను వేయలేదండి. అసలు అనుకుంటే నిజం చెప్పాలనుకుంటే అసలు వాటరే అవసరం లేదు. కానీ ఏమో నైట్కి ఒప్పుకుంటుందో ఉండదో అని చెప్పేసి నేను నైట్ గురించి కూడా ఆలోచిస్తాను. ఇప్పటికే చేసుకొని తినేద్దాము అని అనుకోను. చూద్దాము వస్తుందో రాదో తెలియదు, సరిపోతుందో లేదో తెలీదు. కానీ దీంట్లో మాత్రం మసాలా మాత్రం కంపల్సరీ వేయాలండి, లేదంటే వాసన వస్తుందండి, నీసు వాసన వస్తుంది. ఇదిగోండి ఏ గుడ్డుకు ఆ గుడ్డు సపరేట్. ఇలా ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. కాకపోతే దాంట్లో చారు ఉండదండి. దీంట్లో నేను చారు పెట్టలేదు కానీ కొంచెం చారు ఉంటుంది. అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది. మసాలా ప్యాకెట్ రెడీగా పెట్టుకున్నాను. నేను రెడీ చేసిన మసాలా ప్యాకెట్ నేను చేసింది కాదు, కొనుక్కొచ్చిందండి, షాప్లో కొనుక్కొచ్చింది. అది అయిపోయిందండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇదిగోండి కొంచెం మసాలా వేసేస్తే మనకి ఇంకా నీసు వాసన అనేది పోతుంది. ఏం వాసన స్మెల్ ఏం ఉండదండి. బాగుంటుంది తినడానికి. చపాతీలోకి చాలా బాగుంటుందండి. నిజమండి, ట్రై చేయండి. ఏం లేదండి, టమాటా కర్రీ చేయడం, దాంట్లో వేసేయడం, కాకపోతే కలపకుండా అలా పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ పెట్టి వదిలేయడం, అంతేనండి. ఎగ్ కర్రీ రెడీ. అసలైన విషయం చెప్పడం మర్చిపోయానండి. వెల్కమ్ టు మై ఛానల్ బి సుజాత 7685 అండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఫైనల్గా ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇదండి నేను చేసే పద్ధతి. ఇలా చేస్తాను నేను ఎప్పుడు. నా ట్రైపాడ్ ఎప్పుడు టైట్ చేస్తారో, ఎప్పుడు నాకు ఈ బాధలు కష్టాలు తప్పుతాయో, ఎప్పుడు ఇలా పట్టుకొని వీడియో తీసే బాధ తప్పుతుందో నాకు అర్థం కావట్లేదండి. ఈరోజు వస్తే తను ఫిట్టింగ్ చేపిద్దాం అనుకుంటే రావట్లేదండి. వస్తాడేమో తెలీదు. నిన్న వచ్చాడు అని నేనే మర్చిపోయానండి, అదే తప్పు. ఓకే ఫ్రెండ్స్, కంప్లీట్ కర్రీ కంప్లీట్ అండి. ట్రైపాడ్ మమ్మీ చెప్పే ట్రైపాడా అయిపోయిందండి. అయిపోయింది. లక్కీని స్కూల్కి షూస్ వేయాలి. డ్రెస్ వేసేసుకున్నాడు. షూస్ వేసి ఫ్రెండ్స్ రోడ్ మా ఇంటికి షూస్ వేసి డ్రెస్ వేసి బెల్ట్ పెట్టేసి బాక్స్ కట్టాలండి. అంతే, ఇంకా అయిపోతుంది, రెడీ అయిపోతాడు. నాకైతే 2 బ్లౌజెస్ ఉన్నాయండి కుట్టడానికి. బ్లౌజెస్ కట్ చేసి పెట్టాను, బ్లౌజెస్ కుట్టాలి. బ్లౌజెస్ కుట్టాలి, మీతో మాట్లాడాలి. అది ఇంత టైం పాస్ అయిపోతుందండి నాకు. ఈ ఫోన్ ఒక మనిషిలాగా, ఒక 10 మంది మనిషి ఉన్నంత విలువండి ఒక ఫోన్ ఉంటే ఎవరికైనా సరే. నా ఒక్కదానికైనా కాదు, ఎవరికైనా సరే ఫోన్ ఉంటే చాలా ధైర్యం అండి. ఒక మనిషి ఉన్నంత మనిషి తోడు నిజంగానే ఉన్నారేమో అనిపిస్తుంది. అంతా బట్టలు వేసుకోవడానికి. బయట వర్షం వస్తుందా? ఇది వేసి రాపు. రాట్లే. నీ ప్యాంటు కూడా అయ్యి అగో, ఆ ప్యాంటు కూడా ఇది అది బొంతలా ఉంది, ఆడతలేదు. వాసన వస్తున్నాయి, నీళ్ళు వాసన వస్తున్నాయి. వేపు తాడిపోయిన వేసి రాపో. షూస్ వేస్తా వేసి రాపోరే, ఆరలేదు.
బా ఒక్క మాట కూడా చెప్పిన మాట విన్నాడండి. వీడిని మీకు ఏదైనా అడ్రస్ తెలిస్తే చెప్పండి, తీసుకెళ్ళి హాస్టల్ వేసేస్తాను, గొడవ ఉండదు నాకు. హాయిగా హ్యాపీ ఒక్కదాన్ని తిని పడుకోవచ్చు, ఇంకే గొడవ ఉండదు నాకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను, టేక్ కేర్. మళ్ళీ వస్తానండి, ఈరోజు లైవ్ చేద్దాం అనుకుంటున్నాను, కుదిరితే లైవ్లోకి వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.